నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం కుప్పిలి జగదీష్ గారు రచించిన 'చేయూత' అనే ఒక మంచి కథను విందాం. 8 సంవత్సరాల పిల్లాడు ఆకలికి తట్టుకోలేకపోతున్నాడు. కానీ అడుక్కొని తినటం ఇష్టం లేదు. ఆ పిల్లాడు ఒక కారులోని వ్యక్తి దగ్గరకు వెళ్ళి, "సార్, చాలా ఆకలిగా ఉంది. ఏదైనా పని చెప్పండి. ఆ డబ్బులతో తినటానికి కొనుక్కుంటాను" అన్నాడు. ఆ ఒక్క మాట అతని జీవితాన్ని ఎలా మార్చేసిందో వినండి. ఉదయం నుంచి ఆహారం లేకపోవడం వల్ల నీరసంగా రోడ్డు పక్కన కూర్చున్నాడు అరుళ్. వయసు 8 ఏళ్ళు, అనాథ పిల్లాడు. ఇంతలోనే ఒక కారు తనకి ఎదురుగా రోడ్డుకి అవతల వైపు ఆగింది. అందులో నుంచి ఒక యువకుడు మందు తాగుతూ బయటికి వచ్చాడు. తాగింది ఎక్కువగా కావచ్చు, కారు దిగగానే 2 అడుగులు వేశాడో లేదో కింద పడిపోయాడు. చీకటిలో అతని ముఖం సరిగ్గా కనిపించట్లేదు. కారు పక్కకి ఆపడం వల్ల ఇండికేటర్స్ బ్లింక్ అవుతున్నాయి. వాటి వెలుతురులో అతని ముఖం చూశాడు అరుళ్. తను చిన్నవాడే, అయినా ఆత్మాభిమానం ఎక్కువ. కష్టపడి పనిచేసేవాడే కానీ ఇప్పటి వరకు ఎవరిని చేయి చాచి అడుక్కోలేదు. కానీ ఇప్పుడు అవసరం వచ్చింది. బాగా ఆకలి వేస్తుంది. ఏదైతే అదయింది. అతన్ని సహాయం అడగాలని అతని దగ్గరకు వెళ్ళి నిలబడి చూస్తూ ఉంటాడు. మద్యం మత్తులో ఉన్న అతను పక్కన ఉన్న అరుల్ని చూసి ఏంటి అన్నట్టు కనుబొమ్మలు ఎగరేస్తాడు. అప్పుడు అరుళ్, ఆకలిగా ఉంది, మీరేదన్నా పని ఇప్పించండి, చేస్తాను. ఆకలిగా ఉంది, పని చేసి భోజనం చేస్తాను అని అడుగుతాడు. ఆ మాట విన్న అతనికి ఒక్కసారిగా మత్తు దిగిపోయేంత పనైపోయింది. కాసేపు ఏదో ఆలోచించి, సరే, నేను నడిచే స్థితిలో లేను, ఇదిగో ఈ డబ్బు తీసుకొని ఏదైనా కొనుక్కో అని ఇస్తాడు. దానికి అరుళ్ అంగీకరించడు. పని చేశాకే ఇవ్వండి, ముందు పని చెప్పండి అంటాడు. రేపు నువ్వు ఇదే టైంకి ఇక్కడే వెయిట్ చేయి, నీకు పని ఇప్పిస్తాను అని, ఈరోజు భోజనం చెయ్యి అని అతను చెప్తాడు. సరే అని డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భోజనం చేస్తూ మనసులో అతనికి థ్యాంక్స్ చెప్పుకుంటాడు. మరుసటి రోజు సాయంత్రం అతని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంత సమయమైనా అతను రాకపోవడంతో చేసేది ఏమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరునాడు ఉదయం ఎవరైనా పనిస్తారేమో అని దగ్గరలోని లేబర్ అడ్డాకి వెళ్ళి నిల్చొని చూస్తూ ఉంటాడు. ఇంతలో అరుళ్ ముందుకు ఒక కారు వచ్చి ఆగుతుంది. అతను బయటికి వచ్చి కారెక్కు అని అంటాడు. సరే అని ఇద్దరూ వెళ్తుండగా ఒక షాపింగ్ మాల్ దగ్గర ఆపి అరుళ్ చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు. లోపలికి వెళ్ళిన అరుళ్ షాపింగ్ మాల్ని ఎప్పుడూ బయట నుంచి చూడటమే కానీ ఎన్నడూ లోపలికి వెళ్ళలేదు. దానివల్ల ఆశ్చర్యంగా చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఇంతలో అతను వచ్చి తనకి బట్టలు మార్చుకో అని చెప్పి కొత్తవి ఇస్తాడు. ఎందుకు అంటాడు అరుళ్. నీకు సమాధానం కావాలా, పని కావాలా అని అతను అంటాడు. సరే అని మార్చుకొని వస్తాడు. మళ్ళీ ఇద్దరు కారులో పోతుండగా రెస్టారెంట్ దగ్గర ఆగి లంచ్ చేస్తారు. అతని మాటలు చేతలు ఆశ్చర్యం కలిగిస్తుంది అరుల్కి. కానీ మౌనంగా అంతా గమనిస్తూ ఉంటాడు. లంచ్ అయిపోయాక అరుల్ని అతని ఫ్లాట్కి తీసుకొని వెళ్తాడు. అసలు తాను ఏం చేయాలో ఏమీ అర్థం కాలేదు అన్నట్టు మొహం ఆశ్చర్యంగా పెడతాడు అరుళ్. ఆ విషయం అర్థమైంది అతనికి. నువ్వు రెస్ట్ తీసుకో, నిన్ను రేపు ఒక దగ్గరకు తీసుకెళ్తాను అని చెప్పి అతను ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంద్రభవనం లాంటి ఇంట్లో అరుళ్ ఒక్కడే ఏం చేయాలో తెలియక ఇల్లంతా తిరుగుతూ చూస్తూ రోజంతా గడిపేస్తాడు. ఇంతలో అతనికి ఒక బుక్ కనిపిస్తుంది. చదవాలి అనిపించినా కానీ చదవడు. గుర్తుగా ఉంటుంది అని ఆ బుక్కుని తీసుకొని తన బ్యాగులో పెట్టుకుంటాడు. చీకటి పట్టంతో అతని కోసం ఎదురు చూస్తూ కూర్చున్న చోటే నిద్రలోకి జారుకుంటాడు. కొన్ని సంవత్సరాలకు ముందు మార్నింగ్ 5 AM అలారం మోగుతుంది. బద్ధకంగా అప్పుడే తెల్లారిందా అనుకుంటూ లేస్తాడు అభి. అమ్మ కాఫీ అంటూ బెడ్ మీద నుంచే అరుస్తుంటాడు. తెస్తున్నా అని అమ్మ గొంతు వినిపించడంతో అమ్మ వచ్చాకే లేద్దాం అని మళ్ళీ కళ్ళు మూసుకొని అలా నిద్రమత్తులో ఉండిపోయాడు. ఒక్కసారిగా పెద్ద శబ్దం, భూకంపం వచ్చినట్టు ఇల్లంతా ఊగిపోయింది. నిద్రలో ఉన్న అభి ఉలిక్కిపడి లేచి చూసేసరికి
ఇల్లంతా మంటలు. ఎదురుగా అమ్మా నాన్న మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. అది చూడగానే ఒక్కసారిగా గుండె బరువెక్కింది. తాను కూడా స్పృహ తప్పి పడిపోతాడు. ఆ షాక్ నుంచి తేరుకొని చూసేసరికి తను హాస్పిటల్లో ఉంటాడు. కళ్ళ ముందు తల్లిదండ్రులను అలా చూసి ఏమీ చెయ్యలేకపోయానని గుండెలు అవిసిపోయేలా ఏడ్చాడు. అలా కొన్ని రోజుల తర్వాత పోయిన వాటిని తిరిగి పొందలేం, దక్కుతుంది అని ఆశ ఉన్నప్పుడు దక్కించుకోవడానికి ప్రయత్నించాలి అని తనకు తానే సర్ది చెప్పుకొని జరిగిందంతా ఒక పీడకల అనుకొని తన జీవితం గురించి ఆలోచనలు మొదలుపెట్టాడు అభి. చదువు మీద ఆసక్తితో కష్టపడి చదివి ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ సంపాదిస్తాడు. జాబుకు తగ్గట్టుగానే బాగా సంపాదించి ఇల్లు కొనుక్కుంటాడు. తాను సాధించింది చూసి ఆనందించేందుకు తల్లిదండ్రులు లేకపోవడంతో ఆ బాధలో మద్యానికి బానిసగా అయిపోతాడు. ఇంతకీ అది ఎవరో కాదు, అరుల్కి సహాయం చేస్తున్న యువకుడే. నాకు పని ఇప్పించండి అని అరుల్ అడిగిన తీరు అభికి బాగా నచ్చింది. ఎలాగూ తాను ఒంటరిగా ఉన్నవాడే, అరుల్ నాలాగా కాకూడదు అని అభి ముందే నిశ్చయించుకున్నాడు. ఉదయాన్నే అరుల్ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా నిలబడి ఉన్నాడు అభి. మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం, తొందరగా ఈ డ్రెస్ వేసుకొని రెడీ అవ్వు అని చెప్పి డ్రెస్సు బెడ్ మీద పెట్టి బయటికి వెళ్ళిపోతాడు. అరుల్ రెడీ అయ్యి హాల్లోకి వచ్చేసరికి కుర్చీలో కూర్చున్న అభి అరుల్ని చూసి రెడీ అయ్యావా, ఇంక పద అని బయలుదేరతారు. కారు తిన్నగా ఒక పెద్ద రెసిడెన్షియల్ స్కూల్ వద్ద ఆగింది. అది చూసిన అరుల్కి ఏం అర్థం కాలేదు. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అని చెప్పి స్కూల్లోకి వెళ్తాడు అభి. సరిగ్గా గంట సమయం తర్వాత బయటికి వచ్చి అరుల్ని లోపలికి తీసుకొని వెళ్తాడు. ఇక పైన నువ్వు పని చేయాల్సిన అవసరం లేదని, అయినా నీది పని చేసే వయసు కాదు, చదువుకునే వయసు. ఇక్కడే ఉంటూ చక్కగా చదువుకో, నీ బాగోగులు నేను చూసుకుంటా, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాను. ఏదైనా అవసరం ఉంటే ఆఫీస్ వాళ్ళకి నా నెంబర్ ఇస్తాను, వాళ్ళకి చెప్తే నాకు ఫోన్ చేస్తారు అని చెప్పి అక్కడ సిబ్బందికి అరుల్ని అప్పగించి అభి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకవైపు అరుల్ క్రమంగా ఎదుగుతూ ఉన్నాడు. చదువులో మిగిలిన అన్ని యాక్టివిటీస్లో కూడా చురుగ్గా ఉంటున్నాడు. ఇదిలా ఉండగా అభి మాత్రం తన చెడు వ్యసనాలు, కోపం, అసహనం కారణంగా ఉద్యోగాన్నే కోల్పోతాడు. కంపెనీ మేనేజ్మెంటు పేరు పరపతి ఉపయోగించి అతడి కెరీర్ మీద దెబ్బ కొట్టింది. వేరే కంపెనీలు కూడా అతడికి ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు రాకుండా చేసింది. అలా అతని జీవితంలో ఓడిపోతున్నాడు. మధ్యలో అరుల్ని చూసేందుకు వెళ్తూ వస్తూ ఉంటాడు. ఒకరోజు డ్రిల్ పీరియడ్లో ఉన్న అరుల్ అభిని చూసి చెయ్యి ఊపుతాడు. తను అభిని చూడటం అదే ఆఖరిసారి. మళ్ళీ అతను కనిపించలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత అరుల్ కారులో ప్రయాణిస్తూ ఉండగా సడన్గా కారు ట్రబుల్ రావటంతో బండి దిగి చూస్తుంటాడు. ఎదురుగా పెద్ద బంగ్లా చూస్తాడు. దాన్ని చూడగానే అతనికి ఆ ఇల్లు ఇంతకు ముందెప్పుడో చూసినట్టుందే అనుకుంటాడు. దూరంగా అభి అనే పిలుపు వినపడటంతో టక్కున గుర్తుకు వచ్చింది. అది అభి ఇల్లు. తనకు జీవితం ఇచ్చిన వ్యక్తిని ఇన్నాళ్లుగా చూడటానికి కాదు కదా, కనీసం అతని వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు అని సిగ్గుతో కుమిలిపోతాడు. అక్కడి చుట్టుపక్కల వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ అభి గురించి ఎవరిని అడిగినా తెలీదు అంటున్నారు. అరుల్ మాత్రం ఎలాగైనా అతన్ని వెతకాలి అని నిశ్చయించుకున్నాడు. కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉండగా తను చిన్నప్పుడు అభి ఇంట్లో నుంచి తీసుకున్న బుక్ గుర్తుకు వస్తుంది. నిజానికి అది అభి డైరీ. వెంటనే దాన్ని తీసుకొని చదువుతాడు. అతని ఫ్యామిలీ, జాబ్, ఇష్టాయిష్టాలు తెలుసుకుంటాడు. చివరి పేజీలో నేను ఒక అబ్బాయిని చూశాను, చాలా ఆకలితో ఉన్నాడు కూడా, ముందు పని అని అడిగాడు. వాడు అడిగిన తీరు నాకు బాగా నచ్చింది. నా జీవితంలో నేను కోల్పోయినవి వీడికి అందించాలి అని రాసుంది. అది చదివేలోపే అతని కళ్ళ నిండా నీరు కప్పేసింది. మరునాడు ఉదయాన్నే తిన్నగా అభి డైరీలోని ఆఫీస్ అడ్రస్కి వెళ్ళి అతని గురించి అడగగా అందరూ అతన్ని వింతగా చూస్తూ మాకు అతని వివరాలు తెలియవని
ప్రస్తుతం ఇక్కడ వాళ్ళం అంతా కొత్తగా చేరిన వాళ్ళమే, ఒక్క క్లర్క్ తప్ప. అతను కాసేపట్లో వస్తాడు. అతన్ని అడిగితే తెలియొచ్చు అని చెప్తారు. అలాగే అని అతని కోసం ఎదురు చూస్తుంటాడు. కొంతసేపటికి అతను రావటం గమనించిన అరుళ్ అతని వద్దకు వెళ్తాడు. అతను అరుల్ని వింతగా చూస్తాడు. అభి గారి గురించి డీటెయిల్స్ కావాలి. ఇంటికి వెళ్ళాను, ఆయన అక్కడ లేరు, మీకేమైనా తెలుసా అని అడుగుతాడు. అతను అందుకు, అభి సార్ ఇక్కడ లేడు, ఆయన జాబ్ మానేసి చాలా ఏళ్ళయింది అంటూ జరిగిందంతా చెప్పాడు. ఆయన చాలా మంచివాడు, కానీ ఆయన చెడు వ్యసనాల వల్ల చేతులారా జీవితం చెడగొట్టుకున్నారు అని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవ్వరికీ తెలీదు అని చెప్పాడు. నిరాశతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు అరుళ్. అభి వివరాలు పూర్తిగా తెలిసినా ఎలా వెతకడం అనేది అరుల్కి అర్థం కాలేదు. నిరాశతో కారులో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో ఎదురుగా ఒక వ్యక్తి రోడ్డు దాటుతుండడం గమనించి సహాయం చేద్దాం అని అతని దగ్గరకు వెళ్తాడు. అతను రోడ్డు దాటుతుండగా స్పృహ తప్పి బోళ్ళ పడతాడు. అది చూసిన అరుళ్ వేగంగా వెళ్ళి అతన్ని ఒడిలో పెట్టుకొని 108కి కాల్ చేయబోతూ ఆ వ్యక్తి మొహాన్ని చూస్తాడు. గత 3 రోజులుగా అరుళ్ వెతికింది ఆ వ్యక్తి కోసమే. అతనే అభి. వెంటనే అతన్ని తన కారులో హాస్పిటల్కి తీసుకెళ్తాడు. డాక్టర్ అతని కండిషన్ క్రిటికల్గా ఉంది అని, కోలుకోవడానికి కొంత వ్యవధి పడుతుంది అని చెప్తారు. సరే, నేను కూడా ఇక్కడే ఎదురు చూస్తాను అని చెప్పి వెయిటింగ్ హాల్లో వెళ్ళి కూర్చుంటాడు. అతన్ని దగ్గరుండి చూసుకుంటాడు. అలా 2 రోజులు గడిచిపోయాయి. 3వ రోజు ఉదయం అభికి స్పృహ వస్తుంది. అది గమనించిన నర్స్ సినిమాల్లో చూపించే విధంగా పరిగెత్తుకుంటూ రిసెప్షన్ దగ్గరికి వచ్చి అరుల్కి విషయాన్ని చెప్పి డాక్టర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను అంటూ వెళ్ళిపోతుంది. అరుళ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అభి ముందు నిల్చుంటాడు. అప్పుడే బలవంతంగా కళ్ళు తెరుస్తున్న అభిని చూసి అరుళ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ అభికి తను ఎవరో ఇంకా చెప్పలేదు. మౌనంగా బయటికి వెళ్ళి నిల్చున్నాడు. డాక్టర్లు, నర్సు అందరూ అభి దగ్గరకు వచ్చి హౌ ఆర్ యూ, ఇప్పుడు ఎలా ఉంది అంటూ ప్రశ్నించారు. వాళ్ళందరినీ అయోమయంగా చూస్తూ అభి నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని డాక్టర్ని తిరిగి ప్రశ్నిస్తాడు. దాంతో బయట ఉన్నాడే ఆ కుర్రాడే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. 3 రోజులుగా ఇక్కడే ఉంటూ మీ సేవలన్నీ చేస్తున్నాడు అని చెప్పి, అవన్నీ తర్వాత మీకు ఇంకా ట్రీట్మెంట్ అవ్వాలి, మాకు కొంచెం సహకరించండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి అరుళ్ లోపలికి వచ్చి అభి ముందు నిలబడ్డాడు. డాక్టర్లు చెప్పింది నీ గురించేనా అని అడుగుతాడు. అవును అంటాడు అరుళ్. ఇంతకీ ఎవరు నువ్వు, నా కోసం ఎందుకు ఇంతలా తపనపడి సేవలు చేస్తున్నావు అని అంటాడు. దానికి చిన్నగా చిరునవ్వు నవ్వుతూ అరుళ్ ఒక పుస్తకం, ఒక ఫోటో తన బ్యాగ్లో నుంచి తీసి అభి ఎదురుగా టేబుల్ మీద పెట్టి కిటికీ దగ్గరికి వెళ్ళి నిల్చుంటాడు. ఆ బుక్ అభి డైరీ. అరుల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు అక్కడి రూల్ ప్రకారం ఒక ఫోటోగ్రాఫ్ ఇవ్వాల్సి వచ్చింది. అది అభి అరుళ్ కలిసి దిగిన ఫోటో. అది చూడగానే అభికి ఆశ్చర్యంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను ఎన్నో కోల్పోయిన అరుళ్ విషయంలో తాను కోరుకున్న విధంగా తన జీవితంలో గెలిచాడు అని ఆనందంగా వెంటనే అరుళ్ దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంటాడు. ఆ రోజు నుంచి వారిద్దరూ ఆనందంగా జీవించసాగారు. ఈ కథ ద్వారా నేను చెప్పాలనుకున్నది, మనం చేసే సహాయం అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, కానీ ఏదో ఒక రోజున మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనం చేసిన సహాయాన్ని ఏదో ఒక రూపంలో తిరిగి పొందుతాం. దయచేసి ప్రతి ఒక్కరూ మీకు వీలైన సహాయం చేయటానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.